నా అన్వేషణ అన్వేష్ గరికపాటి గారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అనకూడని మాటలు, చాలా చెత్త మాటలు మాట్లాడాడు, చాలా జుగుప్సు కలిగించే మాటలు మాట్లాడాడు. మనందరికీ తెలిసిందే. ఆయన స్థాయిని, ఆయన జ్ఞానానికి, ఆయన వయసుకి దేనికి విలువ ఇవ్వకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. అయితే దీనికి సంబంధించి బయట చాలామంది మాట్లాడారు. గరికపాటి గారి అభిమానులు మాట్లాడారు, సామాన్య ప్రజలు మాట్లాడారు, అన్వేష్ మీద చాలా గట్టిగా స్పందించారు. కానీ గరికపాటి ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇమ్మీడియట్గా. ఇప్పుడే కాదు, గతంలో ఆయనకు సంబంధించి కొన్ని విషయాల్లో ఆయన ఎప్పుడూ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా ఏం రెస్పాండ్ అవ్వలేదు. కేవలం ఎక్కడో ఒక చోట ప్రవచనాలు చెప్తూ ఆ ప్రవచనంలో భాగంగా డైరెక్ట్గా అనకుండా కొంత ఇండైరెక్ట్గానే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరెవరైనా తప్పు చేస్తే అతను 10 ఏళ్ళు శిక్ష అనుభవించినా సరే మారతాడో లేదో తెలియదు, కానీ బయట ప్రజలు చీ కొడితే ఖచ్చితంగా మారతాడు. ప్రజలు అలా నేర్చుకోవాలి, చీ కొట్టడం నేర్చుకోవాలి. తప్పు చేసిన వాడికి నువ్వు తప్పు చేసావని చెప్పడం నేర్చుకోవాలి. అలాగే ఆయన విషయం కూడా మాట్లాడుతూ నేను ఖచ్చితంగా అలా రెస్పాండ్ అవుతాను, కానీ నాకు అవసరం రాలేదు. నా అభిమానులు కానీ చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. నా అభిమానుల్లో ఖచ్చితంగా ఆ ధైర్యం ఉంది ఎప్పుడు. ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడారు.